ఆర్టీసీ స్ట్రైక్లో స్వర్గీయ శంకర్ గౌడ్ గారికి వారి కుటుంబానికి నిజంగా కూడా మా యొక్క ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తూ రాబోయే రోజులలో ప్రభుత్వం వారి కుటుంబానికి అండగా ఉంటున్నదని చెప్పి ముఖ్యమంత్రి గారు కానీ మంత్రివర్యులు కానీ చెప్పడం కూడా జరిగింది. కానీ ఈ యొక్క పార్టీలు వీటిని ఎన్ని పదాలతోటి విమర్శించినా తక్కువే. ఎందుకంటే కేంద్ర మంత్రి అయి ఉండి బండి సంజయ్ గారు వచ్చినావు, సానుభూతి తెలిపినావు, చాలా సంతోషం. రావాలి కూడా, సమస్య మీద కొట్లాడాలి కూడా. శివముని కూడా తీసుకువెళ్లి పట్టుకొని రోడ్ల మీద ఉరికే విధంగా వ్యవహరించిన తీరు, ఒక కేంద్ర మంత్రి అయి నువ్వు వ్యవహరించిన తీరు నవ్వుకుంటున్నారు. పోనీ నువ్వు అంత దూరంకి వెళ్ళొచ్చినావు, ఇది చేసినావు, అది చేసినావు అని చెప్పినావు తప్ప ఒక్క రూపాయి ఇచ్చిపోయినావా? నువ్వు చేసిన హంగామా అంతా ఇంత కాదు. ఒక్క రూపాయి ఇవ్వకుండా, సిగ్గుసరం లేకుండా ఇంకా ప్రభుత్వ హత్య అని మాట్లాడుతున్నావే. 10 ఏళ్ళు సంసారం చేసినప్పుడు మీరు 30 మందిని చంపినప్పుడు ఆ రోజులలో ఒప్పుకోకుండా మాదైనా సమ్మె ప్రారంభించినాక గంటలోపటే 2 గంటలు జరిగిన ఇన్సిడెంట్ ఇది. సకల జన సమ్మె అప్పుడు అన్ని రోజులు ఆర్టీసీ బస్సులు బంద్ చేసి ఆడ వీళ్ళందరితో మేము కూర్చున్నాయే కదా. ఒక్క రోజు వాళ్ళకి జీతం దానికి ఇచ్చిండ్రా? సకల జన సమ్మెకు అన్ని డిపార్ట్మెంట్కి ఇచ్చిండ్రా, ఆర్టీసీకి ఇచ్చిండ్రా? విలీనం చేస్తాన్నారు, చేసిండ్రా? వాళ్ళ సమస్యలు ఏది పరిష్కారం చేసిండ్రు మీరు? ఏది చెయ్యకపోగా ఎట్లా సందు దొరుకుతుందా ప్రభుత్వాన్ని బదనాం చేయాలని భూతద్దాలు పట్టుకొని తిరిగే మీరు ఆ రోజు నర్సంపేటలో చేసినటువంటి దుర్మార్గం అంతా ఇంత కాదు. పాపం చనిపోయి వారి కుటుంబం, వారి యొక్క యూనియన్లు వారు చర్చలకని కూర్చుంటుంటే చర్చలకు కూడా పోనీయకుండా చేసే ప్రయత్నాలు చేసిన మీరు ఒకరిద్దరి ద్వారా. ఇలాంటి నీచమైన రాజకీయాల నికృష్టానికి దిగజారిన బండి సంజయ్ మీకు సిగ్గు శరం ఉన్నదా? మీకేమైనా కేంద్ర మంత్రి ఆ పదవి హోదా ఏంది, ఆ కథ ఏంది? నువ్వు తెచ్చిన రూపాయి ఏంటిదో చెప్పండి అని అడుగుతున్నది మీ ద్వారా. మీరు ఎంతసేపు అయితే శవాలను ముందర పెట్టుకుని రాజకీయం చేయాలి, లేకపోతే దేవుళ్ళని ముందు పెట్టుకుని రాజకీయం చేయాలి తప్ప మేము గిది చేసినాం, తెచ్చినాం అని ఎక్కడైనా చెప్పుకోవటానికి ఉన్నదా? మేము గిది చేసినాం అని గర్వంగా చెప్పుకుంటే అనుకున్నాయా? మేము చెప్పినాం 2 ఏళ్లలో గిన్ని చూపిస్తాం చేసినాయి. మీకేమున్నాయి చెప్పండి చెప్పుకోవటానికి? మేము 10 ఏళ్లలో తెచ్చిన దాన్ని, మీరు తేలేని దాన్ని మేము తీసుకొస్తే ఇక్కడ చోటామోటా కొన్ని అంటాయి కదా, కేంద్ర ప్రభుత్వం లేకుండా ఎయిర్పోర్ట్ వస్తుంది అన్నాడు. మరి 10 ఏళ్ళు ఎందుకు తేలేను? బీజేపీలో మీరు అసమర్థత దద్దమ్మలు, మీకు చేతగానే ఎదవలు. ఇంకా మీకు డబుల్ ఇంజన్ కావాలనా? ఉన్న సింగిల్ ఇంజనే పోతుంది బిడ్డ మీది.